హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కూటమి బ్రేక్ అవుతుంది అని విన్నాను. నిజమే. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ టీడీపీతో ఉంటాడు. అతను చంద్రబాబు నాయుడుతోనే కలిసి పనిచేస్తాడు అని అనుకున్నాడు బాబు. అపోహపడ్డాడు. అవన్నీ కళ. ఆయన ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా మలుచుకునే మనిషి ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాతి బొమ్మను చెక్కే మనిషి శిల్పి ఏం చేస్తాడు? ఆయనకి ఎట్లా అనుకూలంగా ఉంటే ఆ బొమ్మను అట్లా తయారు చేయాలని ఇల్లు పట్టుకొని రౌండ్గా తిరుగుతూ మొత్తానికి ఆయనకు అనుకూలంగా బొమ్మ ఎట్లా అందంగా మలుగాలో ఆయన తెలుసుకొని చేస్తూ ఉంటాడు. అట్లనే మన పవన్ కళ్యాణ్ 2014-19లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని బూతు పురాణాలు తిట్టేవాడు, ఏదేదో అనేవాడు. లాస్ట్కు మన 19 ఎలక్షన్లలో ఓడిపోయినాడు కదా. అప్పుడు మనం ఒంటరిగా పోరాడితే కాదు, మనకు ఒక తోడు కావాలి అని మైండ్లో డిసైడ్ అయ్యాడు. తర్వాత అనుకోకుండా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం, పరామర్శించడం అవన్నీ జరిగి దాన్ని ప్లస్ పాయింట్ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం ప్లస్ అయిపోయింది పవన్కు. అందులో ఇంకా కలిసిపోయింది దత్తపుత్రులాగా. ఇప్పుడు సీఎం పదవి వచ్చినాక చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం ఇతనికి ఇచ్చినాక ఇంకా రేంజ్ పెరిగిపోయింది. ఇంకా 10 సీట్లకే డిప్యూటీ సీఎం ఇస్తే, 20 సీట్లకే డిప్యూటీ సీఎం ఇస్తే 11 సీట్లు వచ్చిన వాళ్ళకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. పోనీ అది ఎట్లా పోనీ, కలిసి పనిచేయాలి కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్. ఒకటి ఇరుకమ్మంటే ఒక బరకమ్మ అన్నట్టు ఈ పాలన అట్లా సాగుతుంది. అమ్మ ఒడి లేదు, వాలంటీర్లకు శాలరీస్ లేవు, ఏవి చేయలే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బ్రేక్ అవుతుందని మన పెద్దవాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అవును, నిజమే, అవుతాడు. కట్టుకున్న భార్యనే 2 పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు చిన్నగా ఉండగానే, ఇంకా పిల్లలు చిన్నగానే ఉన్నారు. ఇంకా అప్పుడు 10 ఇయర్స్, 6 ఇయర్స్, 8 ఇయర్స్ వాళ్ళిద్దరికి అట్లా ఉంటారు. అట్లాంటి టైంలోనే ఆయనకు అనుకూలంగా లేదని ఇంట్లో బయట ఇంకా ఏం చేయలేము. పిల్లలతో చూసుకుంటూ సంసార సాగరంలో పడితే మనం ఏం చేయలేమనుకున్నాను. ఈ సంసారం అని ఇంకొక కొత్త సంసారం, కొత్త అవతారం ఎత్తి అట్లా చేశాడు. ఇంకా ఎంతమందిని లోపల చేశాడో మనకు తెలియదు. అయితే ఒక్కరితో ఉంటాడు, ఒక్క పార్టీలోనే ఉంటాడు, ఒక్కరికే మాట ఇస్తాడు, ఒక్కరికి మాట నిలబెట్టుకుంటాడు. అట్లా ఏం లేదు పవన్. అన్నీ అంటుంటాడు కదా, నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్కలేదని. తిక్కకే కాదు, మనిషికి కూడా లెక్క ఉండదు. మనుషులు మార్చడంలో కూడా లెక్క ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ అవుతాడు, ఉండడు, కూటమిలో ఉండడు, వేరే అయిపోతాడు. తర్వాత బీజేపీలో కలుస్తాడు. తర్వాత సింగిల్గా ఉంటాడా? ఉండలేడు. ఎవరు అధికారంలోకి వస్తారో పసిగెడతాడు. తర్వాత వాళ్ళని ఫాలో అవుతాడు. తర్వాత జగన్తో కలుస్తాడులే, తప్పకుండా కలుస్తాడు మళ్ళీ ఎలక్షన్లో. కానీ జగన్ ఎవరితో కలవాడు. సింహం సింగిల్గా ఉంటుంది, అది స్పెషల్. దమ్మున్నాడు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. దమ్ము లేనుండి పార్ట్నర్షిప్ పెట్టుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ పార్ట్నర్షిప్ పెట్టుకుంటాడు.
ఎందుకంటే ఒక్కడేం చేయలేడు. చూడు, మొన్న అల్లు అర్జున్కి అంత జరిగితే కనీసం స్పందించి సపోర్ట్ చేశాడు. తప్పు ఎవరిదే అన్నది కాదు, అలా జరిగింది, కొంచెం సపోర్ట్ చేయాలి. అవును, నువ్వు రాకూడదు కదా, ఏదో వచ్చావు, ఇలా తప్పు జరిగింది, ఇంత అప్పుడే ఫస్ట్లోనే ఇంత వాల్యుయేషన్, ఇంత కట్టించు అని చెప్పి సపోర్ట్ చేయలేదు. మొత్తానికైతే భారీగానే మూల్యం చెల్లించాడు అల్లు అర్జున్. ఇప్పుడు నిన్న తిరుపతిలో అదే ముక్కోటి ఏకాదశికి భక్తులు రద్దీ, మరి తెలియదా? సనాతన ధర్మం, నేను సనాతన ధర్మం అని ఊగి చుట్టూ అంతా ఇట్లా అనుకుంటా స్పీచ్లు ఇచ్చిండు. మరి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు భక్తి మార్గంలోనే ఉంటారు కదా. మరి రాబోయే ముక్కోటి ఏకాదశికి ఇట్లా క్యూ లైన్లు పెట్టాలి, ఇట్లా రద్దీ చిన్న హీరో, ఒక హీరో సినిమాకే అంత రద్దీ ఏర్పడి ఒక మహిళ చనిపోతే మరి ముక్కోటి ఏకాదశి రోజు ఏమన్నా విపత్తు జరుగుతుందేమో అని ఇంగింత లేదా మీకు? చంద్రబాబు నాయుడు, మిస్టర్ పవన్ కళ్యాణ్, లోకేష్, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత, నీకు లేదా అనిత? గంజాయిని ఉక్కుపాదంతో తొక్కుతా అన్నవే, మరి ఇలాంటివి జరుగుతున్నాయే, జరగకముందే రద్దీ జరుగుతుందేమో. నువ్వు కూడా వెళ్ళి ఇచ్చినావు కదా తిరుపతిలో పండగలప్పుడు ఎంత రద్దీ ఉంటుంది, ఎంత ఉందో తెలియదా నీకు? తెలుసు కదా. మరి రద్దీ జరగకుండా క్యూ లైన్లు పెట్టించి మంచిగా భక్తులకు అనుకూలంగా ఉండేటట్టు చూడొచ్చు కదా. లడ్డూలో కల్తీ జరిగిందని ఎంత హంగామా చేశారు, లేకపోయినా ఉన్నట్టు సృష్టించి ఎక్కడనో యాక్షన్ జరిగితే జగన్ పరిపాలనలోనే రోడ్డు వెడల్పుగా లేదని సృష్టించాడు పవన్ కళ్యాణ్. లేనివన్నీ కాయించి జగన్ మీద మచ్చ వేసి, మీరు ఎన్ని మచ్చలు వేసినా ఏమీ కావు. పులికి అన్ని మచ్చలు ఉంటాయి, ఏమైంది? పులి అంటే భయపడతారు. ఎంత మచ్చలు వేస్తే అంత మంచిది. ఎవరైనా కూడా నిజాయితీగా నీతిగా పనిచేసే వాళ్ళనే అంటారు. అవును, ఇది కరెక్టు అని చెప్పే వాళ్ళకే 10 మంది వచ్చి ఈ మనిషి వద్దు అంటారు, ఏదైతే చూపిస్తారు. మంచిని గుర్తించారు, ఆ మంచితనం చేసే అతన్ని ఉండకూడదు అంటారు, అతను కానీ ఆమె కానీ. అదేనమాట సంగతి. ఇదేంటి, పంక్చువాలిటీ అనేది ఉండాలి. టైం సెన్స్, పంక్చువాలిటీ ఉంటే ఎవరైనా కూడా సిన్సియర్గా పనిచేస్తే ఎవరైనా కూడా వాళ్ళు నిజమైన ఎంప్లాయీస్, నిజమైన నాయకులు. అది పంక్చువాలిటీ లేకుండా, టైం సెన్స్ లేకుండా, గౌరవం లేకుండా, ఇతరులను గౌరవించకుండా కించపరుస్తూ ఉంటారు చూడు, ఏదైతే చూపిస్తూ ఉంటారు కదా, ఉంటారు కదా, వాళ్ళంత నీచ నికృష్ట మానవులు వాళ్ళ గురించి అనుకోవడం కూడా తప్పే. కానీ ఏం చేద్దాం, జగన్ మీద నిందలు వేస్తున్నారు కదా. అదే కల్తీ లడ్డని, రోడ్లు బాగలేక మహిళ చనిపోయింది, రోడ్డు విశాలంగా ఎంత బాగుంది. అదనమాట ముక్కోటి ఏకాదశి రోజు మీరు మీ తప్పేది, అంతమంది చనిపోవడానికి కారణం మీ గవర్నమెంటే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈమె హోమ్ మినిస్టర్, మెయిన్ హోమ్ మినిస్టర్, ఆమెకు ఉండాలి కదా, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అంత తొక్కిసలాట జరుగుతుందని ముందే ఇళ్ళ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలి కదా. మీకైతే ఒక్కొక్కరికి 10 మంది, ముందు 3 కార్లు, వెనక 3 కార్లు, మధ్యలో ఈమె కారు. పవన్ కళ్యాణ్ ముందు 10 మంది, వెనక 10 మంది, మధ్యలో 4. ఒక్కొక్కరు 20 మందిని, 10 కార్లు, 20 మందిని బాడీ గార్డ్స్ను. ఇదా న్యాయం? మీ సొంత ఛార్జీలు, మీ సొంత ఖర్చులు పెట్టుకొని వీళ్ళను సెక్యూరిటీ గార్డ్స్ని కానీ, బౌన్సర్స్ని కానీ మీరు పెట్టుకోండి సొంత ఖర్చులతో. గవర్నమెంట్ సొమ్ముకు మీరు ఎందుకు పెట్టుకుంటారు? అసలు ప్రజలకు సెక్యూరిటీ కల్పించకుండా ఇవన్నీ చేయడం పద్ధతి కాదు కదా. గవర్నమెంట్లో అప్పులు అయ్యేది కూడా ఇలాంటి వాళ్ళ గురించి.
అదేదో మీరు వాడుకునే బదులు విద్యా దీవెన, అమ్మ ఒడి, గర్భిణీ స్త్రీలకు డబ్బు ఇచ్చేటోళ్ళు ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అవన్నీ చేయండి. మీకు బౌన్సర్లకు ఇచ్చే డబ్బులు వీళ్ళకి ఇవ్వండి, బాగుంటుంది. అంతేగాని మీ సొంత ఖర్చులు పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అసలు. అందుకే ఆయన జగన్ పరిపాలన బాగలేదని ఏలెత్తి చూపించాడు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం అని అప్పుడు అన్నాడు. ఇప్పుడు అదే సనాతన ధర్మాన్ని పాటించి భక్తుల రద్దీ లేకుండా తిరుపతి గుడిలో మంచిగా చేసింది ఏది? ప్రజలు ఇబ్బంది పడకుండా. ఎప్పుడు ఇంత తొక్కిసలాటలో ఎప్పుడు చనిపోయినారు, దెబ్బలు తగిలినాయి, కింద పడ్డారని ఎప్పుడు నాకు మతికి వచ్చినాక నాకు ఎప్పుడు ఇలాంటి నా చెవున పడలే. ఫస్ట్ టైం ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఇట్లా జరగడం ఫస్ట్ టైం. దారుణాలు, నష్టాలు, మొన్న తుఫాను చెట్టకొట్టుకుపోయా. మరి ఈ దీంట్లో ముక్కటి ఏకాదశిలో ఇట్లా అయినా ఇవన్నీ ఈ ఉమ్మడి రాజకీయంతోనే, ఉమ్మడి గవర్నమెంట్తోనే తొందరగా దిగిపోయి జమిలీ ఎలక్షన్స్ వస్తే, ఈ జమిలీ ఎలక్షన్స్లో జగన్ గెలిస్తే సూపర్గా ఉంటుంది. అది